ఉపవాసాలుండి పాము కాటులతో విషపూరితమైన రోజులు తను అనుభవించి కూడా ఏమాత్రము దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనుకంజ వేయలేదు. మనం చూస్తూ ఉంటే ఇప్పుడు చదివిన వాక్యం గొప్ప పెద్ద ఉదాహరణ. అతను పడిన శ్రమలు ఉన్నా కానీ దేవుని దగ్గర ప్రభువా నేనింత బాధపడుతున్నానయ్యా అని ఏడవలేదట. ఎంత బాధపడ్డాడు ఇక్కడ మనం చూస్తూ ఉంటే, అంతియోకియ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణమును వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఇక చనిపోయాడు రా, ఇక దొరికాడు, మనము చంపేద్దాం అనుకున్నాం, చనిపోయాడు అనుకున్నారు. పెద్ద పెద్ద రాళ్ళు విసిరేశారు, కానీ చావలేదట. మనం తర్వాత వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ కొన ప్రాణముతో ఉన్న తను ఏం చేశాడంటే, కొంతమంది అయితే ఏమనుకుంటారంటే, అమ్మో ఈ కొన ప్రాణంతో నేను కొట్టబడ్డాను, ఏం దేవుడు అనేసి దేవుణ్ణి వదిలేసే వారు ఈ రోజుల్లో ఉన్నారు. ఈ కొంచెము ప్రాణముతో నేను ఎలాగోలో బ్రతకాలి అనేసి నానా విధములుగా బ్రతికేవారు ఈ లోకంలో ఉన్నారు. ఏం దేవుడురా బాబు, ఈ రీతిగా నేను ఇబ్బంది పడుతున్నాను దేవునిలో, ఈ రీతిగా నేను ఇట్టి పరిస్థితుల్లో కూడా నేను దేవుణ్ణి ఆరాధించాలా అనే ప్రశ్నలు మనకైతే వస్తాయి. కానీ ఇక్కడ మనము పరిశీలన చేసుకున్నట్లయితే పౌలు గారు ఏం చేశారంటే ఆ కొన ప్రాణముతోనే మరలా దేవుని సేవను ప్రారంభించాడు, మరలా దేవుని ఆరాధించడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కొన ప్రాణముతోనే ఏం చేశాడంటే చూడండి, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వెంటనే మరునాడు అసలు దెబ్బలు తిన్న రోజు కన్నా తర్వాత రోజు దెబ్బలు ఎక్కువగా నొప్పి పుడతాయి. మీరు గమనించారో లేదో, దెబ్బలు తిన్నవారికి, గాయములు పొందిన వారికి ఆ బాధ తెలుసు. ఈరోజు మనకి ఏదన్నా గాయమైతే ఈ రోజు కన్నా బాధ మరుసటి రోజు ఉంటుంది, అవునా కాదండి? అవును. ఆ మరుసటి రోజు ఆ బాధతోనే, ఆ నొప్పితోనే ప్రాణాన్ని చేతిలో పట్టుకొని దేవుని సువార్తకి బయలుదేరాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మర్నాడు ఒక సహాయకుడిని తీసుకొని, బర్నబా అతని పేరు, బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. దెర్బేలో ఏం చేశాడు మనం చూస్తూ ఉంటే, వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయకును తిరిగి వచ్చి అని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెబ్బలు తిన్న ప్రాంతానికే మరల ఎవరైనా వెళ్తారా? ఒక చోట కొట్టించుకోబడి, ఒక చోట అవమానించబడి, ఒక చోట చీ కొట్టబడి ఉన్న ప్రాంతానికి మరలా తిరిగి ఎవరన్నా వెళ్తారండి? దేవుని యొక్క ప్రేమను చాటాలి అని చెప్పి అతడు వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, పౌలు గారు పడిన శ్రమలైతే మనం పడట్లేదు కదా. పౌలు గారు కొన ప్రాణముతో ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించాడో ఆ కొన ప్రాణంతో అయితే మనము లేము కదా. ఏదో పరీక్ష నిమిత్తమై కొంచెము శ్రమలు వస్తున్నాయి, ఆ శ్రమలు కూడా తట్టుకోలేకుండా దేవుడు నాకేం చేశాడు అనేసి దేవుడి మీద అవమానాలతో, నిందలతో దూరం అయిపోతున్నావే. నీ కుటుంబ ఆధ్యాత్మిక ఎదుగుదల ఎక్కడుంది అనేసి ప్రభు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇన్ని బాధలున్నా కానీ పౌలు గారు ఏడవలేదండి. కానీ ఒక్క విషయంలో పౌలు గారు ఏడ్చాడు. ఎందుకో తెలుసా?